ఈరోజు మనం ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి డాక్టర్ వీరేందర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ చెప్పండి, ఈ రోజుల్లో జనాలు మార్క్స్ల వెంట ర్యాంకుల వెనుక పరిగెడుతున్నారు. దానికన్నా ముఖ్యమైనది స్కిల్ నేర్చుకోవటం, ఏదైనా నేర్చుకోవడం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది సార్? ఇది మనం మాట్లాడాలంటే మనం తల్లిదండ్రులను పిల్లలు కాదు మనం మాట్లాడాల్సింది, మనం ప్రశ్నించాల్సింది ఎవరిని అంటే మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రశ్నించాలి. లాస్ట్ 3 years బ్యాక్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ చైర్మన్ గారు ఐఐటిలో చదువుకున్న విద్యార్థులు కూడా స్కిల్ సెట్స్ చాలా నామినల్గా ఉంటున్నాయి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అయితే చాలా తక్కువగా ఉంటున్నాయి అని అంటున్నాడు. అంటే ఏంటి అంటే మన సిస్టమ్ అంతా కూడా ఏం చేస్తున్నామంటే మనం ఓన్లీ మార్కులు వస్తే చాలు, పిల్లలకు అసలు చదువు అర్థమైందా లేదా, దాన్ని నేర్చుకొని దాన్ని ఎట్లా అప్లై చేయాలి అనే విషయాల గురించి పట్టించుకోవడం మానేసి ఓన్లీ మార్క్ షీట్ మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు కొందరైతే మార్కులు వస్తే చాలు నకలు కొట్టించడం, లేదు ఏం అర్థమైనా కాకుండా సర్టిఫికెట్లు కొనుక్కొని తెచ్చుకోవడం, ఇవన్నీ పనులు మన దేశంలో జరుగుతున్నది. దీన్ని డెఫినెట్గా విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే మేధావులు అండ్ పాలసీ మేకర్స్ అందరూ కూడా దీని మీద ఒక ఛాలెంజ్ చేసి దీని సిస్టంలో మార్పు తీసుకోవడానికి మాత్రం తప్పకుండా మనం పనిచేయాల్సిన ఆవశ్యకత మీ ప్రశ్న చెప్తుంది. థ్యాంక్ యూ సార్. సార్, డిఫరెన్స్ బిట్వీన్ అకాడమిక్ నాలెడ్జ్ అండ్ సోషల్ మీడియా నాలెడ్జ్. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ చెప్పిందమ్మా. ప్రభుత్వాలు కూడా కరోనా తర్వాత మనం ఆఫ్లైన్లోకి వెళ్ళి విద్యాసంస్థలకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కంటే కూడా మనం ఆన్లైన్లో నేర్చుకోవడానికి కూడా అనువుగా చేయొచ్చు అని చెప్పి యూజీసీ తర్వాత ఐఐటీస్ అన్నీ కూడా ఆన్లైన్ కోర్సులు చేసాయి. దీనిలో ఒకటి చదువుకోవడానికి చాలా దూరం వెళ్ళలేని వాళ్ళు, పెద్ద పెద్ద విద్యా సంస్థలో చదువుకోనియడానికి అవకాశం లేని వాళ్ళకి ఈ పద్ధతి ద్వారా డెఫినెట్గా బెనిఫిట్ జరుగుతుంది. కానీ ఎప్పుడు ఆల్రెడీ నీకు ఒక సెట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు, లేదు నువ్వు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మామూలు చదువులను కూడా మనం ఆన్లైన్లోకి పంపించేస్తున్నాం. సో ఇట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒక మన సమాజానికి చదువుకునే వాళ్ళకి కూడా ఒక కుదుపు లాంటిది. దీన్ని డెఫినెట్గా మేధావులు, పాలసీ మేకర్స్, తర్వాత ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా దీన్ని ప్రశ్నించి నిజంగానే ఇది మన యంగర్ జనరేషన్కి, రాబోయే తరాలకి, రాబోయే సమాజానికి కూడా ఏ రకంగా వాల్యుయేషన్ చేయబోతుంది. ఓన్లీ మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా, ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందా, లేదు దీని ద్వారా యంగర్ జనరేషన్ ఫస్ట్ టైం అదే చదువుకున్న వాళ్ళకు కూడా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది బెనిఫిట్ అవుతుంది అనేది రాబోయే కాలంలో డెఫినెట్గా ఇది మనకు ఒక పాఠం చెప్తుందా, గుణపాఠం చెప్తుందా అనేది ఇట్స్ రియలీ ట్రిలియన్ డాలర్ క్వశ్చన్స్ వి నీడ్ టు వెయిట్ అండ్ ఎక్స్పీరియన్స్. వెల్ సెడ్ సార్, థ్యాంక్ యూ. మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మెంటల్ హెల్త్ అనేది ఇప్పటి కూడా మన దేశంలో ఒక టాబు లాగానే పరిణమిస్తున్నారు. అంటే ఒక మెంటల్ హెల్త్ బాగాలేని ఒక స్టూడెంట్ కానీ, ఒక అడల్ట్ కానీ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పోవాలంటే అదో పెద్ద నేరం చేసిన వ్యక్తిగానే, నేరం చేసే పరిస్థితిగానే స్వీకరిస్తున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ దీన్ని ప్రభుత్వాలు చాలా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది, అటు విద్యార్థులు, ఇటు ఫార్మర్సు, ఇటు మిడిల్ ఏజ్ పిల్లలు, అబ్బాయిలు అందరూ కూడా చనిపోతున్నారు. సో ఇలాంటి చనిపోయే విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా మన ప్రభుత్వాలు దీన్ని ఒక పనికిరాని విషయంగానో, లేదు ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తారు. బట్ ఇట్ ఈస్ ఏ వెరీ బ్యాడ్ స్టేట్. ఎందుకంటే మన బడ్జెట్ చూస్తే, కేంద్ర బడ్జెట్ మొత్తం హెల్త్కి సంబంధించి 1,000 కోట్లు మాత్రమే అలాట్ చేశారు. ఆ కేంద్ర బడ్జెట్ మెంటల్ హెల్త్కి సంబంధించి ఇన్ని రాష్ట్రాలు, 30 రాష్ట్రాలు ఉన్నాయి, 140 కోట్ల మంది ఉన్నారు. ఎట్లా ఈ 1,000 కోట్ల రూపాయలు మెంటల్ హెల్త్కు సరిపోతుంది? కాబట్టి దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో తప్పకుండా ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాలనేది సుప్రీంకోర్టు రూలింగ్ 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రం కూడా సీరియస్ తీసుకొని మనం ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి సైకాలజిస్టులని స్కూళ్ళల్లో, ఇన్స్టిట్యూషన్లో పెట్టి వాళ్ళ మెంటల్ హెల్త్ని బెటర్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు మనకు కనపడదు. కానీ మెంటల్ హెల్త్ బాగుంటేనే మన శారీరకంగా మనం ఎక్కువగా యాక్టివ్గా ఉంటాం, అలాగే మనం ప్రొడక్టివ్ పెరుగుతుంది, పిల్లలు కూడా మానసిక వికాసంతో చాలా అద్భుతంగా సమాజాన్ని హెల్తీ సొసైటీగా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుటుంబాలు కూడా సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఉండే కలహాల శాతం కూడా మనకు తగ్గిపోతుంది, రోడ్డు మీద యాక్సిడెంట్లు తక్కువైపోతాయి, అలాగే ఇన్స్టిట్యూషన్స్లో ఉండే కాన్ఫ్లిక్ట్ కూడా తగ్గిపోయి మన ప్రొడక్టివిటీకి, జీడిపి రేటుకు ఎక్కువగా గ్రోత్కు అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్.